గలాతీయులకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనమును మనం చదువుకుందాం. మొదటి వచనమును మనం చదువుకుందాం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడంట. స్వాతంత్రం ఇచ్చాడంట. ఏమండి, గౌరవం ఇచ్చాడంట. ప్రియమైనవారా, ఎవరికి దేనికి బానిసలుగా ఉండకూడదని. ఎందుకంటే తన పోలికలో సృష్టించబడినటువంటి వారు. ప్రియమైనవారా, దేవుని పోలికలో సృష్టించబడినటువంటి వారు. మరి దేవుడు తన పోలికలో సృష్టించబడిన సృష్టించిన మనకు దేవుడు ఏమిచ్చాడంటే ఆత్మ గౌరవంతో కూడినటువంటి స్వాతంత్రం, స్వేచ్ఛను దేవుడు మనకు కలుగజేశాడు. ఒకానొకప్పుడు ఎవరి పాపములో చిక్కుకొని పాపమునకు బానిసత్వము కలిగినటువంటి, పాపమునకు బానిసలమైనటువంటి మనలను విడిపించాడు. సృష్టించినప్పుడు ఎవరి స్వేచ్ఛనిచ్చి, ఆత్మ గౌరవాన్ని ఇచ్చి, స్వాతంత్రమునిచ్చి సృష్టించాడు. కానీ ప్రియమైనవారా, ఆ స్వాతంత్రమును మనం పోగొట్టుకున్నాం. ఎలా పోగొట్టుకున్నామని? పాపములో చిక్కుకొనడం ద్వారా, ప్రియమైనవారా, పాపమునకు బానిసలముగా మారిపోవడం ద్వారా ప్రియమైనవారా, ఆ స్వాతంత్రమును, ఆ స్వేచ్ఛను మనం పోగొట్టుకుని పాపము మనల్ని ఈడ్చుకుని వెళ్ళిన మార్గం అంతటిలోనూ కూడా నడుచుకుంటూ ఇంకా మన ఇష్టానికి లేకుండా ప్రియమైనవారా పాపమునకు బానిసలుగా మారిపోయి ప్రియమైనవారా బానిసత్వములో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుని, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని దేవుడు పంపించి ప్రియమైనవారా మనకు స్వాతంత్రమును దేవుడు కలగజేస్తాడని దేవుని వాక్యములో మనం స్పష్టముగా చూస్తాం. అందుకనే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మరి పోగొట్టుకున్నటువంటి ఆ స్వాతంత్రమును, ఆ స్వేచ్ఛను, ఆ ఆత్మ గౌరవాన్ని దేవుడు మనకి తిరిగి కలగజేసి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా, తాను కార్చిన రక్తము ద్వారా ఏమండి మనకు బదులుగా, మనకు మారుగా తన ప్రాణమును అర్పించడము ద్వారా ప్రియమైనవారా మనందరికీ కూడా తన యందలి విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి కూడా మరలా పాపము నుండి విడిపించి, పాపపు బంధకముల నుండి విడిపించి ప్రియమైనవారా స్వతంత్రులుగా దేవుడు చేశాడట. మరి స్వాతంత్రులుగా దేవుడు చేశాడు కనుక స్వాతంత్రులుగా ఉన్నట్లు, ఆత్మ గౌరవముతో మనం ఉన్నట్లు దేవుడు మనల్ని సృష్టించాడు కనుక దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి మిమ్మల్ని విడిపించాను, మరలా ఏమండి పాపమునకు దాసోహము కలుగునట్లు, పాపమునకు బానిసలుగా ఉన్నట్లు మీరు అట్టి పాపములో నీవు చిక్కుకొనకుండా జాగ్రత్తగా స్థిరముగా నిలబడండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ప్రియమైనవారా, దేవుడు మనలందరినీ కూడా మరి తన పోలికలో సృష్టించి స్వేచ్ఛనిచ్చాడండి, స్వాతంత్రమునిచ్చాడు. ఏం కావాలో చూసి చేసుకోవడానికి, ఏం కావాలో ఏమిటి నిర్ణయించుకునడానికి, ఏం పొందుకోవాలో, ఏం కావాలో, ఏం వద్దు అన్ని కూడా మన ఇష్టానుసారముగా ఏమండి మనం చూస్ చేసుకునడానికి, ఎన్నుకునడానికి ప్రియమైనవారా అన్ని విషయాల్లో కూడా ప్రియమైనవారా మన ఇష్టానుసారముగా నడుచుకునడానికి దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, ఆత్మ గౌరవాన్ని. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ లో అంటాం, హి గేవ్ us dignity to live a free will life. మరి ప్రియమైనవారా డిగ్నిటీ అంటే ఏమన్నా ఆత్మ గౌరవముతో కూడినటువంటి జీవితమును జీవించడానికి, స్వేచ్ఛగా జీవించడానికి, ఏమంటే సంతోషముగా ఉండడానికి దేవుడు అటువంటి ఒక స్వేచ్ఛను, స్వాతంత్రమును దేవుడు మనకు కలుగజేసి మనల్ని రూపించాడు. మరి ప్రియమైనవారా ఆ స్వేచ్ఛ ద్వారా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం, ఏమండి చెడు నిర్ణయాలు తీసుకుంటాం, చెడు వాటిని మనం ఎన్నుకుంటాం. వి చూస్ ద బ్యాడ్ థింగ్స్. చెడు పాపమునకు సంబంధించినటువంటి కార్యములను ఎన్నుకుని పాపములో పడిపోయి పాపమునకు దాసోహం, పాపమునకు బానిసలం అయిపోతుంటాం. మరి ప్రియమైనవారా అయినను కూడా స్వేచ్ఛ ఇచ్చిన దేవుడు ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడంటే చూడండి, ప్రియమైనవారా మనం స్వేచ్ఛగా జీవించాలని, ఆత్మ గౌరవంతో జీవించాలని మనల్ని ప్రేమించిన దేవుడు, మనకి స్వేచ్ఛనిచ్చిన దేవుడు, మరి ఆ స్వేచ్ఛ ద్వారానే మనం పడిపోతామని కూడా దేవుడికి తెలుసు.
ఏమండి ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్రము ద్వారా చెడు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశము కూడా ఉందని దేవునికి తెలిసి ఏం చేశాడు, మన చెడు నిర్ణయాల ద్వారా చిక్కుకున్న పాపపు బంధకముల నుండి మనల్ని విడిపించున్నట్లు ప్రియమైన ఆయన ఏం చేశాడు, తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని పంపించి మనం చేసిన ప్రతి చెడు నిర్ణయాలు అటు నిర్ణయాల ద్వారా కలిగినటువంటి పాప కల్మషముల నుండి మనల్ని విడిపించున్నట్లు, మన పాపముల యొక్క శిక్షను తాను పొంది తన పరిశుద్ధ రక్తము కార్చాడు. ఎందుకు కార్చాడయా? తన రక్తాన్ని మనలను పావనపరచున్నట్లు, మనలను పరిశుద్ధపరచున్నట్లు, మనలను మరలా పోగొట్టుకున్నటువంటి ఆ అంతస్తుని, పోగొట్టుకున్నటువంటి ప్రియమైన ఆత్మ గౌరవాన్ని, పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను ప్రియమైన మరలా మనకి కలగజేసి స్వతంత్రులుగా, పాపపు బానిసత్వము నుండి విడిపించి ప్రియమైన స్వాతంత్రులుగా మనం జీవించున్నట్లు దేవుడు ఏం చేశాడండి, మన స్వేచ్ఛ ద్వారా తీసుకున్న చెడు నిర్ణయాలు, పాపపు నిర్ణయాల ద్వారా ఆ పాపపు బంధకముల నుండి విడిపించడానికి తన కుమారుడిని పంపించాడు. ఆ పాపపు శిక్ష కూడా మనం పొందకూడదని చెప్పి ఆయన శిక్షను అనుభవించి రక్తాన్ని కార్చాడు. ప్రియమైన మరి ప్రియమైన ఆ స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ద్వారా చేసిన పాపముల నుండి విడిపించడానికి తన కుమారుడిని కూడా మనకి ఇచ్చాడండి. హల్లెలూయా, ఎంత ప్రేమ! హల్లెలూయా. మరి ఎవరైనా సరే దేవుడు అంటే అందరూ ఆలోచించేటువంటి విధం ఏంటంటే, దేవుడు సర్వశక్తివంతుడు, ఆయన ఇష్టానుసారంగానే ఏమండి జీవించాలని ఎదురు చూసేటువంటి వాడు, మరి పాపము చేస్తే శిక్షించేటువంటి వాడు. నిజమే, ఆయన ఇష్టానుసారంగా మనం జీవించాలని దేవుడు ఎదురు చూస్తాడు. ఎందుకు ఎదురు చూస్తాడు? ఆయన ఇష్టానుసారంగా నడుచుకుంటే మనం పాపములో పడిపోము గనుక, ఆయనను అనుసరించిన వారమైతే చెడుతనము చేయము కనుక, ఆయనను అనుసరించిన వారమైతే ప్రియమైన మనం పాపం మనలో ఉండదు కనుక, ప్రియమైన మనం సంతోషముగా ఉంటాము కనుక ఆయనను అనుసరించమని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆయనకు బానిసలుగా ఉండమని చెప్పి ఏమిటి ఎదురు చూసేటువంటి దేవుడు మాత్రము కాదు. ప్రియమైన మనకి స్వేచ్ఛను ఇచ్చినటువంటి దేవుడు అని చెప్పి వాక్యం ద్వారా దేవుడు స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ద్వారా మనం తప్పిపోతామని చెప్పి తప్పిపోయి పాపములకు బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వము నుండి ప్రియమైన ఐగుప్తులో బానిసులైన ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించడానికి మోషేని ఎలాగైతే దేవుడు పంపించాడో, ఏమంటే పాపమునకు బానిసులుగా ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మనకు ప్రియమైన తన కుమారుడైన యేసుని పంపించి మనల్ని విమోచించాడు. ప్రియమైన దేవునికి స్తోత్రం. పాపపు కట్టుల నుండి విడిపించి ఆయన ఎందరైతే నమ్మకం ఉంచుతారో, ఆయన ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారు ప్రియమైన పాపమునకు బానిసులుగా ఉండరు అని చెప్పి వాక్యంలో స్పష్టముగా దేవుని వాక్యం ప్రియమైన ప్రకటిస్తూ ఉన్నది, బోధిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. మరి ప్రియమైన ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ప్రియమైన ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైనా క్రీస్తులో ఉన్నట్లయితే పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను. అంటే ఏంటి? మీ పాత బానిసత్వపు జీవితం గతించిపోయింది. అంటే గతించిపోయిందంటే ఏంటండి? ఇంకా లేదు, చనిపోయింది. మీ పాత జీవితం చనిపోయింది, ఏమండి నశించిపోయింది అని దేవుడు చెప్తున్నాడు. నీవు ఎప్పుడైతే క్రీస్తులోనికి వస్తావో ప్రియమైన ఆ పాపపు జీవితము నుండి మనల్ని పరిపూర్ణముగా విడిపించి ఒక క్రొత్త జీవితాన్ని ప్రియమైన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందుకనే ఇక్కడ గలాతీయులకి రాసిన పత్రికలు అంటాడు, మిమ్మల్ని స్వాతంత్రునిగా ఉండడానికి దేవుడు చేశాడని. ప్రియమైన స్వాతంత్రమును కలగజేశాడు కనుక మరలా పాపపు స్థితిలోనికి దిగజారిపోయి పాపమునకు బానిస్తులు కావద్దు, స్థిరముగా ఉండండి అని దేవుడు ప్రియమైన మనల్ని ప్రేమించి హెచ్చరిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. మరి ఎంత గొప్ప దేవుడో చూడండి. ఏమండి,
ఇప్పుడు ఎవరైనా సరే మరి ఆస్తిని, ఇప్పుడు తప్పిపోయిన కుమారుని కథను మనం చూస్తాం. తప్పిపోయిన కుమారుడి కథలో ఈ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? తన వాటా సొత్తంతా నాన్న దగ్గర బలవంతంగా అడిగి తీసుకుని, తండ్రికి ఇష్టం పోయినప్పటికీ కూడా తండ్రి నుండి వేరైపోయి ఏమిటి, తండ్రి ఇంటిని విడిచిపెట్టి తన సొత్తంతటిని సొమ్ము చేసుకుని, డబ్బు చేసుకుని, ప్రియమైన ద్వారా తన ఇష్టానుసారముగా తండ్రి ఇంటి నుండి దూరం అయిపోయి తన ఇష్టానుసారంగా బ్రతికాడు. తన సొమ్మంతా కూడా పోగొట్టుకున్నాడు, ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. స్నేహితులందరూ ఆస్తి సొమ్మున్నంత వరకు ఉన్నారు, తర్వాత అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మరి ప్రియమైనలారా, చివరికి అన్ని పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కొడుకుని కూడా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? తిరిగి వచ్చినప్పుడు చేర్చుకుని పోగొట్టుకున్నటువంటి ఆ మొదటి స్థితిని మరలా తిరిగి అతనికి కలుగజేశాడు. మరలా అతనికి ఆ కొడుకు అంటాడు వచ్చి, నానా నీ కొడుకుగా ఉండడానికి నాకు ఏ అర్హత లేదు, నేను ఆ అర్హతను నేను పోగొట్టుకున్నాను. కానీ నీ ఇంటిలో ఎందరో పనులు ఉన్నారు కదా, ఆ పనుల్లో ఒక్కరిగా నన్ను చేర్చుకో, నీ పనివాణిగా ఉండటానికి నన్ను చేర్చుకోమంటే ఆ తండ్రి అంటాడు, నువ్వు పనోడుగా ఉండడం ఏంట్రా, నువ్వు నా కొడుకువి అని చెప్పి పుత్రత్వాన్ని ఆ యొక్క మళ్ళా పోగొట్టుకున్నటువంటి ఆ స్థానాన్ని ఆ కొడుకుకి తిరిగి దేవుడు ఆ తండ్రి తిరిగి అతనికి అప్పచెప్పినట్టు, ఆ తిరిగి కలగజేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన మరి మనుషులైతే ఏం చేస్తారు? వాడు చేసిన పాపంకు తగిన శిక్ష వాడు పొందుకున్నాడు, కరెక్టే, కనుక వాడు తిరిగి వస్తే మనం చేర్చుకోకూడదు అంటారు మనుషులు. లేకపోతే ఒకవేళ చేర్చుకున్నా కూడా ఆ మొదటి స్థితిని వారికి తిరిగి ఇవ్వరండి. ఆ మొదటి స్థితిని వారికి తిరిగి ఇవ్వడానికి కూడా ఇష్టపడరు. ఆ కొడుకు అడిగినట్లుగానే సరే పనివాడుగానో లేకపోతే ఏదో ఒక మూల కూర్చోబెట్టడానికి ఇష్టపడతారే గాని ఆ మొదటి స్థానంలో మరలా తిరిగి కలగచేయడానికి ఇష్టపడరు. ఆ ఉదాహరణ ద్వారా తండ్రి యొక్క ప్రేమ ఎటువంటిదో అన్నగారు వచ్చి అంటాడు, నేను ఎంతకాలం నీతోనే ఉన్నాను, తప్పిపోయి ఆ సొమ్మంతా తీసుకెళ్లి పాడు చేసి ఆ ఆస్తి అంతా కూడా తాగి తందనాలాడి పాడు చేసి తిరిగి వస్తే వాడిని చేర్చుకుని వాడికి విందు చేస్తావేంటి అని ఈ అన్నగారు వచ్చి అడుగుతాడు. అది మనుష్యుని స్వభావం, అది మనుష్యుని స్వభావం. దేవుని స్వభావం ఎటువంటిదంటే చేర్చుకునేటువంటి దేవుడు. హల్లెలూయా. పోగొట్టుకున్నటువంటి స్థితిని తిరిగి మనకు కలగజేసేటువంటి దేవుడు మన దేవుడు. మరి ప్రియమైన ఇక్కడ చూడండి, ఆ స్వేచ్ఛను దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఎందుకంటే ఆత్మ గౌరవం. ఎవరికైనా సరే బానిసలుగా ఉండడానికి ఇష్టపడతారా? చెప్పండి చూద్దాం. ఎవరైనా బానిసలుగా ఉండడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ఎవరైనా సరే పని చేసే కాడ మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేయలేదనుకోండి, మిమ్మల్ని మంచిగా చూసుకోలేదనుకోండి, మిమ్మల్ని పని చేసే కాడ, మీరు ఉద్యోగం చేసే కాడ మిమ్మల్ని బానిసలుగా ట్రీట్ చేశారనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది? మరో క్షణం ఆ పని వదిలేసి వేరే పని చూసుకోవాలనిపిస్తుంది మనకి. బికాజ్ వీ హ్యావ్ దట్ ఫ్రీ విల్. ఆత్మ గౌరవం అనేది మనం ఎదురు చూస్తాం. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ ఆత్మ గౌరవం అనేది ప్రతి ఒక్కరూ కూడా ప్రియమైనలారా ఎదురు చూసేటువంటి వారమే. ఆ ఆత్మ గౌరవాన్ని ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా ఆయన ఇష్టానుసారంగా మనల్ని మలుచుకునేటువంటి శక్తి ఆయన ఉన్నప్పటికీ కూడా మనల్ని బానిసలుగా పెట్టుకోలేదు. కానీ ప్రియమైనలారా మనల్ని బలవంతముగా ఒత్తిడి చేసి మనల్ని కృంగదీసి మనల్ని బలవంతముగా ఆయన ఇష్టానుసారంగా నడుచుకునేలాగా చేయలేదు. కానీ ఆత్మ గౌరవాన్ని ఇచ్చి స్వేచ్ఛనిచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ప్రియమైనలారా నేను చెప్పిన ప్రకారం మీరు నడుచుకుంటే మీరు బాగుంటారు, నేను చెప్పిన ప్రకారం మీరు నడుచుకుంటే మీరు సుఖంగా ఉంటారు, నేను చెప్పిన ప్రకారం మీరు నడుచుకుంటే మీరు సంతోషంగా ఉంటారు, నడుచుకుంటే మీరు సంతోషంగా ఉంటారు, నడుచుకుంటే మీరు సుఖంగా ఉంటారు, నడుచుకుంటే మీరు పరిశుద్ధముగా బాగుంటారు అని చెప్పి దేవుడు చెప్పాడే కానీ, నడుచుకోమని చెప్పాడే కానీ నడుచుకున్నట్లుగా బలవంతం మాత్రం ఆయన చేయలేదని. ఎందుకో తెలుసా? ఆత్మగౌరవం. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన దేవుడై ఉండి, సర్వశక్తుడై ఉండి మనల్ని కావాలంటే బలవంతంగా మనల్ని నడిపించగలిగినటువంటి సామర్థ్యం ఆయన కలిగి ఉండి కూడా ప్రియమైనలారా మనకు ఆత్మ గౌరవాన్ని కలుగజేశాడంటే
మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముని పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్పాడో తెలుసా? అబ్రహాము 18వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, అబ్రహాము మరి నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఎందుకు ఏర్పరచుకున్నానంటే నేను నిన్ను ఆశీర్వదించాలనుకుని నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నిన్ను ఆశీర్వదించాలని నేను నిన్ను పిలిచాను. నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను హెచ్చించాలని, నిన్ను గొప్ప జనముగా చేయాలని నేను నిన్ను పిలిచాను. అదే ప్రకారంగా నీవు నడుచుకున్నట్లయితే 17వ అధ్యాయంలో అంటాడు, అదే ప్రకారంగా 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదివి సహాయం చేయండి చూద్దాం. అబ్రహాము 99 ఏండ్ల అయినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుణ్ణి, నీకు తెలుసు. నా దృష్టిలో, నా సన్నిధిలో నీవు నిందారహితుడవై నీవు నడుచుకో అని దేవుడు చెప్తున్నాడు. అంతేగాని బలవంతం చేయలేదు. నడుచుకో అంటే ఏంటి? నడుచుకో అనడానికి బలవంతంగా చేయి పట్టుకుని ఈడ్చుకు వెళ్ళడానికి వ్యత్యాసం ఉంది. మరి ఇంతకు ముందు లోతు కథలో కూడా చూసాం. నిన్న లోతు ఏమండి, ఆ దూతలు వచ్చి ఇక్కడ ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను, ఈ పట్టణాన్ని వదిలి పారిపోమంటే ఏమండి ఈ లోతు వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఆయన నిన్న చూసాం, నిన్న వాక్యం కూడా మనం చదివాం. ఏమండి సందేహిస్తున్నాడు, సంకోచిస్తూ ఆలోచిస్తూ ఉంటే ప్రియమైన గారు సమయం అయిపోయిందని చెప్పి ఆ దూతలు ఏం చేశారో తెలుసా? లోతుని, తన భార్యను, ఏమండి తన ఇద్దరు కూతుర్ల చేతులు పట్టుకుని బలవంతముగా వారిని ఈడ్చుకు వెళ్ళారట. బలవంతముగా సొదొమ గొమొర్రా పట్టణమును దాటించి ఏమండి వారు చెప్తారు, నువ్వు వెనక్కి తిరగకుండా పారిపోండి, కొండల వైపు పారిపోండి అంటారు. అప్పుడు లోతు అంటాడు, కొండలలోనికి మేము వెళ్ళిపోతే అక్కడ మాకు ఇల్లు ఉండదు, వాక్యం ఉండదు, అక్కడ ఎవరు ఏ మనుషులు ఉండరు, మేము ఎలా బ్రతుకుతాం? పక్కన ఉన్నటువంటి జోవర్ అనేటువంటి పట్టణంలోనికి మేము వెళ్తామంటే ఆ దూతలు అది కూడా సరైన ఒప్పుకుంటారు. సరే, నేను మీకోసం, మీ నిమిత్తం ఆ జోవర్ అనేటువంటి పట్టణాన్ని కూడా మేము నాశనం చేయం, మీరు అక్కడికి వెళ్ళాలని మీరు అడిగారు కనుక మీరు అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి అంటారు. అది బలవంతం చేయడం. కానీ దేవుడు ఏమండి ఎవరిని కూడా తనను అనుసరించినట్లుగా బలవంతం చేశారా? ఎవరైనా చెప్పగలుగుతారు ఈరోజు? ఏమండి, డిడ్ గాడ్ ఫోర్స్ యూ టు ఫాలో హిమ్? దేవుడు ఆయనని అనుసరించున్నట్లు ఎవరినైనా సరే బలవంతం చేసి, లేదంటే ఆశ చూపించి ఈ రోజు సువార్త ప్రకటించండి రా అంటే, సువార్త అంటే ఏంటి? పాపము నుండి, ఏమండి రోమియోలకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం అసలైన సువార్త అనమాట. ఏమండి 6వ అధ్యాయం 23వ వచనం. మరి ప్రియమైన గారు సువార్త ప్రకటించండి రా అంటే సిలువను గురించిన మాట చెప్పకుండా వదిలేస్తారు. యేసు ప్రభు నీ కోసం, నీ పాపముల కోసం మరణించాడు. ఏమండి ఆయనని నమ్మినట్లయితే నీ పాపములు క్షమించబడి ఒక క్రొత్త జీవితం నీకు ఇస్తాడు. ఆయన పరిశుద్ధ రక్తములో నిన్ను కడిగి పావనపరుస్తాడు. ఏమండి ఆయన నిన్ను పావనపరిచి నిన్ను హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పేది పోయి రోగములు బాగు చేస్తాడని చెప్తాం. హల్లెలూయా. ఏమండి ప్రాస్పారిటీ గాస్పల్ ని ప్రాస్పారిటీ గాస్పల్ గా మార్చేశాం. ప్రాస్పారిటీ అంటే ఏంటి? ఏమండి లోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలకి సంబంధించిన సువార్తగా మనం మార్చేస్తున్నాం. ప్రియమైన ద్వారా స్వస్థతను గురించి మాట్లాడతాం. ఏమండి నిజమే స్వస్థత పరుస్తాడు దేవుడు, ఏమండి నిజమే ఆశీర్వదిస్తాడు, నిజమే పరిస్థితులు మారుస్తాడు. కానీ ప్రియమైన ద్వారా మరి ఆ ఆశీర్వాదాలు మనం నిలుపుకునే వారముగా ఉండాలంటే, పోయిన వారము అంతకు ముందు వారము సౌలు గురించి మాట్లాడారు.
అందుకు ముందు వారు కదండి. మరి సౌలు గురించి మాట్లాడినప్పుడు సౌలుకి దేవుడిచ్చిన ఆశీర్వాదం సౌలు నిలుపుకోలేకపోవడానికి కారణం ఏంటి? అతని క్యారెక్టర్ ప్రియమైనదిన్నారా, అతని క్యారెక్టర్ లో, అతని యొక్క స్వభావములో ప్రియమైనదిన్నారా, అతని యొక్క క్యారెక్టర్ లో ఉన్నటువంటి లోపములను బట్టి ప్రియమైనదిన్నారా దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదములు నిలుపుకోలేకపోయాడు. మరి ప్రియమైనదిన్నారా క్యారెక్టర్ లో లోపం ఉన్నప్పుడు, క్యారెక్టర్ లో లోపం అంటే ఏంటి? పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, పాపమునకు సంబంధించినటువంటి స్వభావములు, కోపము, ద్వేషము, ఏమండి ఇవన్నీ కూడా మనం గలాతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మనం చూస్తాం. మరి పాపపు స్వభావములు ఏం చేస్తాయంట? దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకున్నప్పటికీ కూడా, దేవుని ఆశీర్వాదములు ఎదురు చూసి దేవుని దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా మనలో ఉన్నటువంటి ఆ దుష్టుని క్రియలు, దుష్టుని స్వభావములు ఏం చేస్తాయంట? ఆ ఆశీర్వాదములు మనం పోగొట్టుకునేటువంటి స్థితిలో మనల్ని దిగజారేలాగా మనం చేస్తూ ఉంటాయి ప్రియమైనవారా. ఆ పాపపు స్వభావములను మార్చాలని చెప్పి, అందుకనే వాక్యం చెప్తుంది, క్రీస్తుకి పోలిన వారముగా దేవుడు మనల్ని చేశాడు. ఆయన పోలికలో దేవుడు మనల్ని సృష్టించాడు. అంటే ఏంటి? ఆయన పోలిక అంటే ఏంటండి? ఆయన లాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన లాగా అంటే అందరూ అనుకుంటారు ఆయన ముక్కులాగే నా ముక్కు, ఆయన కళ్ళులాగే ఆయన ముక్కులాగే నా ముక్కు ఉంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది జనాభా ఉన్నారో తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ముక్కు. మరి ఏ ముక్కు దేవుడి ముక్కు అనుకోవాలి? ఏ కళ్ళు దేవుడి కళ్ళు అనుకోవాలి? ప్రియమైనవారా, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఫిజికల్ స్టాచర్. ప్రియమైనవారా, దేవుని పోలికలో అంటే దేవుని లాగా మనల్ని సృష్టించారు. ఇన్ క్యారెక్టర్ ప్రియమైనవారా, ఆయన క్రియలు, ఆయన యొక్క స్వభావములు, ఆయనలో ఉన్నటువంటి ప్రతి మంచి కార్యములతో దేవుడు మనల్ని సృష్టించి ఆయన లాగున ప్రవర్తించులాగున, ఆయన లాగా ప్రియమైనవారా ఆదాము అవ్వని సృష్టించి తన పోలికలో సృష్టించి ఏదైనా తోటలో విడిచిపెట్టినప్పుడు దేవుడు చెప్పాడు అన్నిటినీ ఏలండి అంటే అన్నిటినీ ప్రియమైనవారా బానిసత్వముగా నువ్వు చేసుకోని కాదండి. దేవుడు ఎలాగైతే ఏలతాడో, దేవుడు ఎలాగైతే అన్నిటినీ లోబర్చుకుంటాడో, దేవుడు ఎలాగైతే న్యాయముగా పరిపాలిస్తాడో అలాగున మీరు చేయండి అని అర్థం. మరి ఎందుకు? ఆయన పోలికలో దేవుడు వారిని తయారు చేసి ఆయన క్యారెక్టర్ వారికి ఇచ్చాడు కనుక దేవునికి స్తోత్రం. అందుకనే పౌలు అంటాడు, ఏమండి మనం క్రీస్తుకి పోలిన వారముగా. చక్కటి ఒక వాక్యం ఉందండి కొరింథీయులకి రాసిన పత్రికలో. మరి ప్రియమైనవారా 2వ కొరింథీయులకి రాసిన పత్రికలో ప్రియమైనవారా 3వ అధ్యాయం 17-18 వచనాలు ఒకసారి చదివి సహాయం చేయండి చూద్దాం. పౌలు ఒక చక్కటి మాట చెప్తాడు. 2వ కొరింథీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో, అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరము ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. అంటే ఏంటి? ఆయన మహిమ ఏ పాటిదో, ఆయన ఏ పాటి వాడో అని చెప్పి ఇంగ్లీష్ లో చెప్పింది కాంటంప్లేట్ ద లార్డ్ అని. కాంటంప్లేట్ అంటే ఏంటి? మహిమ నుండి అధిక మహిమ. కాంటంప్లేట్ అనేటువంటి వర్డ్ తెలుగులో ఎలా ఉందంటే తెలుగులో ఎలా ఉందండి? ప్రతిఫలింప చేయొచ్చు అంటే ఊహించుకుంటాం. ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలాంటి వాడు అంటే ఏంటి? ధ్యానించడం, ఆయన్ని గురించి ఆలోచించడం, ఆయనను తెలుసుకోవడం. ప్రియమైనవారా కాంటంప్లేట్ అనేటువంటి వర్డ్కి అర్థం ఏంటి? ప్రియమైనవారా నిదానించి ఆయన్ని తెలుసుకోవడం అన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని తెలుసుకునే కొలది, ఆయన్ని తెలుసుకునే కొలది, ఆయనను ప్రతిఫలింపించే కొలది మహిమ నుండి అధికమైన మహిమలో మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలిక గాని. ఎవరి పోలిక?
ఆ పోలిక అంటే ఏంటి? ఏ పోలిక అయితే నీవు ప్రతిఫలిస్తున్నావో, ఏ పోలికను గురించి అయితే నీవు ఆలోచిస్తున్నావో, ధ్యానిస్తున్నావో, ఆ పోలికగా మారిపోతుంటావట. తెలుగులో ఎలా ఉందండి? ఆ పోలికగానే మార్చబడుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని ఎందుకు ధ్యానించాలి? దేవుని ఎందుకు వెంబడించాలి? ఆయనకి బానిసులుగా ఆయనకి బానిసులుగా ఉండడం దేవునికి ఇష్టమని కాదండి. మెనీ టైమ్స్ we misunderstand God. దేవుణ్ణి అర్థం చేసుకోవాల్సిన విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది దేవుడు మనల్ని బలవంతం చేస్తున్నాడు అని. ఎందుకు బలవంతం చేస్తున్నాడు? ఎవరిని బలవంతం చేయడండి. హీఈస్ జస్ట్ గివింగ్ us commands. ఆజ్ఞలు ఇస్తున్నాడు అంతే. నడుచుకుంటాం, నడుచుకోకపోవటం స్వేచ్ఛ అనేది దేవుడు మనకి ఇచ్చాడు. నీవు నడుచుకున్నావు అనుకోండి, దేవుడు చెప్పిన ప్రకారం నీవు నడుచుకున్నావు అనుకోండి, దేవుడి ఆశీర్వాదమునకు పాత్రలు అయిపోతాం. అనేక సమయంలో ప్రియమైన విత్తని వాటిని మనం ఎదురు చూస్తాం. దానికి అర్థం ఏంటండి? ఏం చెప్పండి? దీనికి అర్థం ఏంటి? మనం ఏదైతే చూస్ చేయడం అంటే దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ద్వారా మనం ఏదైతే కోరుకుంటామో, వేటినైతే మనం ఎన్నుకుంటామో, దేనినైతే మనం కోరుకుంటామో, ప్రియమైన అవే పొందుకుంటాం మనం. కానీ మరి ఆలోచన ఎలా ఉంటాయో తెలుసా? మనం కోరుకునేది ఒకటి, పొందుకోవాలనుకునేది ఇంకొకటి. మనం కోరుకునేది శరీర ఇచ్చలు, పొందుకోవాలనుకునేది దేవుని దగ్గర ఆశీర్వాదాలు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఏదైతే విత్తుతావో, ఏమండి? గలాతీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకుంటా కదండి. గలాతీయులకి రాసిన పత్రిక తీయండి. గలాతీయులకి రాసిన పత్రిక 6 నుండి 7 నుండి 9 వచనాలు చదవండి. గలాతీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మనం గోధుమలు విత్తామనుకోండి, పంట గోధుమలే వస్తాయి. ఒక్కొక్కసారి శరీరానుసారముగా మనం విత్తుతాం. అంటే ఏంటి? శరీరానుసారమైన కోరికలు కలిగి శరీరాన్ని తృప్తిపరుచుకును లాగున, అది దేవుని వాక్యానికి విరోధముగా ఉన్నా, అది దేవునికి విరోధముగా ఉన్నా కూడా పర్వాలేదు. ఏమని? మన శరీరాన్ని తృప్తిపరుచుకునే లాగున, మన శరీరం కోరుకున్న విధముగా మనం నడుచుకుని లాగున, శరీరానుసారముగా మనం ఏం చేస్తామండి? మనం ప్రవర్తిస్తాం. ఎదురు చూసే పంట ఏం ఎదురు చూస్తాం చెప్పండి? ఏం ఎదురు చూస్తాం? ప్రార్థనకు వస్తాం. ఏమడుగుతాం దేవుణ్ణి? ప్రభువా, మీ ఆత్మతో నన్ను నింపునైనా, ప్రభువా నీ ఆశీర్వాదం నాకు కలుగ చేయనైనా, ప్రభువా నేను హెచ్చించబడినట్లు ప్రభు నాకు సహాయం చేయనైనా. దేవుడు స్వేచ్ఛనిచ్చాడు ప్రియమైనలారా. ఆ స్వేచ్ఛ ద్వారా మనం ప్రియమైనలారా ఆశీర్వాదం పొందుకోవచ్చు, శాపం పొందుకోవచ్చు. The blessing is there for us to choose and get. మనం పొందుకొనడానికి మనం ఎన్నుకునేలాగున స్వేచ్ఛను దేవుడు మనకిచ్చాడు. ఏం ఎన్నుకుంటామో, ఏదైతే మనం కోరుకుంటామో అదే వస్తుంది మనకి. ఆ గలాతీయులకి రాసిన పత్రికలో ఆ పౌలు గారు అదే మాట అంటున్నాడండి. ఏమంటున్నాడు అక్కడ? మోసపోకుడి, దేవుడు విక్రించబడడు. నీవు ఏదైతే విత్తుతావో అదే. నీవు శరీరానుసారముగా విత్తావనుకోండి, శరీరానుసారముగానే పొందుతావు. అది కూడా చదవండి. ఆ పూర్తిగా వచనాన్ని చదివి పూర్తి చేయండి, చూద్దాం ఏం చెప్తున్నాడు అక్కడ. ఎలాగనగా మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఏమి విత్తుతావో అదే కోస్తావు. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయును. క్షయం అంటే ఏంటది? నాశనము, డిస్ట్రక్షన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి శరీరాన్ని అనుసరించి మనం ప్రియమైనలారా ఆ స్వేచ్ఛ, దేవుడిచ్చిన స్వేచ్ఛను మనం ఏ విధముగా సద్వినియోగం చేసుకుంటామో మన ఆశీర్వాదం, మన జీవితం కూడా అలాగే ఆధారపడి ఉంటుంది. కానీ దేవుడు ఎంత కృపా సంపన్నుడో చూడండి. ఒక్కొక్కసారి మన కోరికలు చెడుగా ఉంటాయని కూడా దేవుడికి తెలుసు. చెడుగా ఉంటాయి, చెడుగా ఉంది
మన శరీరాన్ని అనుసరించి కోరుకున్నటువంటి కోరికలను బట్టి, నడుచుకున్నటువంటి నడతలను బట్టి, ప్రవర్తనలను బట్టి తప్పిపోయి పాపానికి, శరీరానికి బానిసలం అయిపోయామని చెప్పి ఏమంటే ఆ బానిసత్వం నుండి మరలా విడిపించడానికి కూడా తానే ఏమండి మార్గం చూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడినా. ఇక్కడ అంటున్నాడు, నీవు శరీరానుసారముగా నీవు విత్తావంటే, శరీరానుసారమైన కోరికలను బట్టి, శరీరానుసారమైన కోరికలను అనుసరించి నీవు విత్తినట్లయితే ఏమండి క్షయమను పంటనే నీవు కోస్తావు. అంటే ఏంటి? నాశనం అనేటువంటి పంటనే నీవు కోస్తావు. తర్వాత ఆత్మను బట్టి ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంట కోయును. అబ్రహాముతో దేవుడు అంటున్నాడండి 18వ అధ్యాయం తీయండి, ఆదికాండం 18వ అధ్యాయంలో ఒక చక్కటి మాట దేవుడు చెప్తాడు అబ్రహాముతో. అబ్రహాం, నిన్ను ఎందుకు ఎన్నుకున్నారంటే నిన్ను గొప్ప జనముగా చేయడానికి వస్తున్నాయి. 18వ అధ్యాయంలో తీయండి, 18వ అధ్యాయంలో 16వ వచనం నుండి చదవండి. అప్పుడు ఆ మనుష్యులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపు. ఆ మనుషులు అంటే ఎవరండి? ముగ్గురు వచ్చారంట. దేవుడు తన దూతలు. ఇప్పుడు తన దూతలు అంటే ఎవరు? బైబిల్ విశేషకులు ఎవరంటారంటే ఏమంటారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పాత నిబంధనలో ఏమండి పైన 18వ అధ్యాయంలో మనం చూస్తాం, ముగ్గురు వచ్చారు. తండ్రి అయిన దేవుడు వచ్చాడంట అబ్రహామును కలవడానికి. ఆ దేవునితో పాటు ఇద్దరు దూతలు. ఆ ఇద్దరు దూతలు ఎవరు? కుమార, పరిశుద్ధాత్మ. వారు ముగ్గురు వచ్చారు. ఆ ఇద్దరు మనుషులు అని వాక్యం చెప్తుంది. ఆ ఇద్దరు మనుషులు ఎవరు? దేవుని దూతలు. మరి వారు ప్రియమైన దేవులారా, అక్కడ అబ్రహాం ఇంట్లో ఉండి అబ్రహాం ఏర్పాటు చేసినటువంటి విందుని స్వీకరించి ఆ విందు అంతా అయిపోయిన తర్వాత మరి వారు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ ఇంటి నుండి వారి యొక్క అబ్రహాం యొక్క గుడారము దాటి బయటకు వచ్చి రాగానే సొదొమ గొమొర వైపు వారు చూస్తారట. అప్పుడు చూసి దేవుడు చెప్తాడు, అబ్రహాం, నా స్నేహితుడైన అబ్రహాముకి నేను ఏమి చెప్పకుండా నేను ఏమైనా చేస్తానా, చెప్పకుండా నేను ఏమైనా చేయగలుగుతానా అని చెప్పి అబ్రహాం చూసి దేవుడు కొన్ని మాటలు చెప్తాడు. ఏం చెప్తాడు చూడండి, చదవండి. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు నేను దాస్తానా. అబ్రహాము నిశ్చయముగా గొప్ప జనమగును. బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారికి నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు అనగా అబ్రహాము వారికి అంటే ఏంటి? అబ్రహాం నడుచుకున్నట్లుగానే అబ్రహాం ఏం చేయాలంట? తన ఇంటి వారికి, తన పిల్లలకి ఏం చేయాలంట? దేవుణ్ణి అనుసరించున్నట్లు వారికి నేర్పించాలి. దేవుడి స్తోత్రం. సో గాడ్ ఇస్ సేయింగ్, దేవుడు చెప్తున్నాడు, నీవు నన్ను అనుసరించినట్లయితే, నీ పిల్లలు నన్ను అనుసరించినట్లయితే ఏమండి, నేను నీకు వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పులోనికి నేను తీసుకొస్తాను అంటున్నాడు దేవుడు. ఇట్ ఈస్ అ ఫ్రీ చాయిస్ అగైన్. ఇది మరలా దేవుడు అబ్రహాముని బలవంతం చేయడం లేదు. పిల్లలకి నేర్పించకపోవడం వారి ఇష్టం. అబ్రహాము దేవుని అనుసరించకపోవడం అబ్రహాం యొక్క ఇష్టం అని. కానీ అబ్రహాం ఏమనుకున్నాడంటే దేవుని అనుసరించడానికి ముందుకు వెళ్ళాడండి. దేవుని వెంబడించడానికి ముందుకు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఆర్ వి చూసింగ్? మనం ఏమనుకుంటున్నాం? ఏసావు ఉన్నాడు, నిన్న చూసాం మనం. ఏసావు ఏం చేశాడని? ఏసావుని తిరస్కరించడానికి యాకోబుని దేవుడు ఎన్నుకునడానికి కారణం ఏంటి? అసలు చెప్పాలంటే
యాకోబుని గురించి ఎక్కువ చెడు రాసి ఉంటుంది బైబిల్, మోసగాడు అని. ఏమండి, యాకోబు అన్నని మోసం చేశాడు, మామగారిని మోసం చేశాడు, మోసగాడు అని చెప్పి ఆయన కావాల్సింది పొందుకోవడానికి ఏమైనా చేస్తాడని చెప్పి యాకోబుని గురించి బైబిల్లో మనం చదువుతుంటాం. కానీ యాకోబుని దేవుడు ఎన్నుకున్నాడంట, ఏసావుని తిరస్కరించాడంట. దానికి కారణం ఏంటి? యాకోబు ఏం కోరాడు? కోరుకున్నది పొందుకుంటాను అని పొందుకునే స్వభావం అని చెప్పి మనం చెప్పుకున్నాము. ఏం కోరాడు అనేది ప్రశ్న. ఏమండి, యాకోబుకి ఇస్సాకుకి ఇద్దరికి బాగా తెలుసండి. ఎందుకంటే అబ్రహాము బాగా నేర్పించాడు, ఇస్సాకుకి నేర్పించాడు. ఇస్సాకు కూడా భక్తిపరుడు, ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించేటువంటి వ్యక్తి. వాక్యం చెప్తుంది ప్రతిరోజు అలవాటు చొప్పున సాయంత్రం పూట ఒంటరిగా వెళ్ళిపోయేవాడు. ఎక్కడికి? పొలములోకి, ఎవరు లేని స్థలానికి, కుటుంబానికి దూరంగా వెళ్ళి దేవుణ్ణి ధ్యానించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. మరి ప్రియమైన అలాగనే అబ్రహాం ఎలాగైతే నేర్పించాడో తన పిల్లలు కూడా ఇస్సాకు నేర్పించాడు. మనం ఈ ఊరు వాళ్ళం కాగా, మన ఊరు ఎక్కడో కల్దీయుల దేశంలో ఊరు అనేటువంటి పట్టణంలో మనం ఉంటే, అక్కడ నుండి హారానికి దేవుడు తీసుకొచ్చి, హారాన్ నుండి మనం వాగ్దానం చేసి ఈ కానాను మన పిల్లలకి ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి తీసుకొచ్చాడని ఈ కథలన్నీ కూడా వీరిద్దరికీ బాగా తెలుసు. ప్రియమైన బిడ్డలారా, వీరిద్దరికీ బాగా తెలుసు. దేవుని యొక్క మాటలన్నీ కూడా వీరిద్దరికీ బాగా తెలుసు. అప్పుడు యాకోబు ఏం కోరాడండి? యాకోబు ఏం కోరాడు? ఏం పొందుకోవాలనుకుంటున్నాడు? తండ్రి ద్వారా వచ్చేటువంటి అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానములు, వారసత్వము. ఒకవేళ ఆస్తి అంతస్తులు కోరినటువంటి వాడైతే ప్రియమైనదిలారా, వాడికి తెలుసు అన్నని మోసం చేసి తండ్రి జ్యేష్ఠపుత్రి యొక్క హక్కుని, ఆశీర్వాదాన్ని పొందుకుంటే ఏమండి అన్నకి కోపం వస్తుంది. ఎందుకంటే అన్నగాడు మామూలు మనిషి కాదండి, వేటగాడు అతడు. అంటే ఏంటి? ఒక విధంగా చాలా బలవంతుడు. హల్లెలూయా. ఏశావుని గురించి వాక్యం చెప్పింది, హీ వాజ్ అ హంటర్, వెరీ ఫేమస్, స్ట్రాంగ్ హంటర్. అంటే మంచి బలమైన వేటగాడు. అతని చేతిలో చిక్కుకుంటే వీడు ఎందుకు పనికిరాడని చెప్పి యాకోబుకు కూడా బాగా తెలుసు. ఆస్తి అంతస్తు కోసమే అయితే వేరే మార్గం చూసేవాడు. ఇల్లు వదిలి పారిపోవాల్సిన పరిస్థితి తెచ్చుకునేవాడు కానే కాడు. ప్రియమైన బిడ్డలారా, మరి ఆస్తి అంతస్తు తండ్రులు అందరినీ కూడా వదులుకొని 20 సంవత్సరాలు సుమారు 20 సంవత్సరాలు మామగారి ఇంట్లో ఉన్నాడు. ఏమండి, అలాంటి పరిస్థితులు తెచ్చుకోడు. కానీ యాకోబు ఆస్తుల కంటే మరొక దానిపైన తన దృష్టి నిలిపాడు. అదేంటంటే వారసత్వముగా వచ్చేటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దృష్టి దేని మీద ఉంది? వాట్ ఆర్ వి చూసింగ్ ఇన్ అవర్ లైఫ్స్? మనం దేన్ని కోరుకుంటున్నాం? దేవుడిచ్చిన స్వాతంత్రమును, దేవుడిచ్చినటువంటి ఆ స్వేచ్ఛను మనం ఏ విధముగా ప్రియమైన ఉపయోగించుకుంటున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకునేటువంటి వారముగా ఉండాలి. ప్రియమైన ఏసావు ఏం చేశాడు? ఏసావుని తిరస్కరించడానికి కారణం ఏంటి? ఏమిటి? ఇక్కడ జ్యేష్ఠ పుత్రపు హక్కుని వీడు వేటాడి, తండ్రి చెప్పిన ప్రకారం వెళ్ళి వేటాడి మంచిగా తండ్రికి విద్య ఏర్పాటు చేయడానికి కష్టపడి, రోజంతా పగలంతా కష్టపడి ఏంటి వేటాడి మాంసం తీసుకొచ్చి కష్టపడి ఇంటికి వస్తుంటే, నీరసంగా వస్తుంటే తమ్ముడు గారు ఏం చేస్తున్నాడు? చిక్కుడుకాయ ఎర్రగా వేపుతున్నాడంట. ఆ వాసన వచ్చేసరికి తట్టుకోలేకపోయాడు. ఆఖరి తమ్ముడు నాకు కొంచెం పెట్టవా? వీటి తెలియగలవాడు కదండి. నీ జ్యేష్ఠ పుత్రకు హక్కు ఇచ్చేస్తే చిక్కుడుకాయ కూర అంతా నీదే. ఏం చేశాడని? అదే కదా, నేను ఆకలితో చచ్చిపోతుంటే జ్యేష్ఠ పుత్రకు హక్కు పెట్టుకుని నేనేం చేస్తాను? ఆ పూట అన్నం తినకపోతే చచ్చిపోతాడా వీడు? ఏమండి, అమ్మేసుకున్నాడు. సరే నీదేరా తమ్ముడు, తీసుకో. చిక్కుడుకాయ కూర తీసుకున్నాడు, తినేశాడు. అలాగే యాకోబు ఏం చేశాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాడు, అన్నలాగా గొర్రె చర్మం వేసుకుని మోసం చేసి ఆశీర్వాదం అంతా పొందుకుంటాడు. మరి ప్రియమైన ఏం కోరుకుంటున్నాడు? ఇక్కడ ఏసావు ఏం చేశాడు? ఏమండి, దేవుని యొక్క ఆశీర్వాదమును దేనికోసం అనుకున్నాడని ఒక పూట కూటి కోసం ఏం చేశాడు? He sold his birthright. But what was his birthright? The blessings of Abraham. Hallelujah.
ఆయన యొక్క బర్త్ రైట్ ఏమంటాం తెలుగులో? జన్మ హక్కు. ఆయన జన్మ హక్కు. ఆయన జ్యేష్ఠుడు కనుక, ఆయన పెద్ద కుమారుడు కనుక ఆయన జన్మ హక్కుని అమ్మేసుకున్నాడు. దేని? ఆ జన్మ హక్కు అంటే ఏంటి? అబ్రహాముకు దేవుడు చేసినటువంటి వాగ్దానములు, ఆ దేవుని వాగ్దానములే ఆ జన్మ హక్కు, ఆశీర్వాదములు. ఆయన ఏం చేశాడు? అమ్ముకున్నాడు. దేనికోసం? ఒక పూట కూటి కోసం. ఆయన స్వభావం ఎటువంటిదో ఆలోచించండి. ఏమిటి? శరీరాన్ని తృప్తిపరచుకోవడానికి ఏమైనా చేయగలిగినటువంటి మనిషి, శరీరాన్ని అనుసరించడానికి, శరీరం కోరినటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఏమైనా చేయడానికి సిద్ధమైనటువంటి ఏసావు ఎక్కడ? దేవుని ఆశీర్వాదములు పొందుకోవడానికి ఏమైనా చేయడానికి ప్రియమైన వెనకాడని యాకోబు ఎక్కడ? వీరిద్దరిలో ఎవరు బెటర్ అంటారు ఇప్పుడు? ఏమండి? హూ ఇస్ బెటర్? అంతేకాదు, 28వ అధ్యాయంలో తండ్రి అయిన ఈసాకు యాకోబుని పిలిచి ఒక మాట అంటాడు. యాకోబు, నాన్న, మీ అన్న నిన్ను చంపేస్తాడరా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. యాకోబు పారిపోవడానికి మేనమావ ఇంటికే వెళ్లాల్సిన అవసరం లేదండి. వాళ్ళ మేనమావ ఇల్లు ఎంత దూరమో తెలుసా మీకు? సుమారుగా 600 మైల్స్. 600 మైల్స్ అంటే ఈ రోజు కిలోమీటర్కి ఎంత వస్తుంది? 900-1000 కిలోమీటర్లు కాలి నడకను వెళ్ళాడు. మేనమావ అంత దూరం ప్రయాణం చేసి మేనమావ ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదు. మేనమావ ఇంటికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఏమండి? ఆ కానానులోనే ప్రయాణం అయ్యి బెర్షీబాలో వీరు కాపురం ఉన్నారు. ఈసాకు, తన భార్య, తన పిల్లలు బెర్షీబాలో కాపురం ఉన్నారు. బెర్షీబా అనేటువంటి పట్టణాన్ని విడిచి కానాను దేశంలో ఉన్న బేతేలుకు వెళ్ళొచ్చు, కానాను దేశంలో ఉన్న షేకేముకి వెళ్ళొచ్చు, కానాను దేశంలో ఉన్నటువంటి సాలేం అనగా ఆ కాలంలో సాలేం అని చెప్పేవారు, ఇప్పుడు యెరూషలేం. మరి యెరూషలేంకి వెళ్ళొచ్చు, పక్కన ఉన్న పట్టణాలకు వెళ్ళి అన్నగారి నుండి తప్పుకుని వెళ్ళి కాపురం ఉండొచ్చు ఎక్కడో ఒక చోట. కానీ తండ్రి పిలిచి పారిపోకముందు, యాకోబు పారిపోకముందు నాన్న పిలిచి ఒక మాట అంటాడండి. ఏమంటాడో తెలుసా? నాన్న యాకోబు, నీ ఇక్కడ ఉంటే మీ అన్న చంపేస్తాడు నిన్ను, కనుక నువ్వు వెళ్ళిపోవడం. మరి ఎక్కడికి వెళ్తావంటే, ఏమండి, పాదాన్ ఆరాములో ఉన్నటువంటి మీ మేనమావ ఇంటికి వెళ్ళి ఏమండి, మేనమావ కూతురులో ఒకరిని ఎవరైనా నువ్వు పెళ్లి చేసుకో, అంతేగాని కానాను స్త్రీలను నువ్వు చేసుకోవద్దు. ఏమంటాడండి? డు నాట్ మ్యారీ అ కానానైట్ వుమన్. కానాను స్త్రీలను నువ్వు కానాను స్త్రీలు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? నిన్న మొన్న బైబిల్ స్టడీ మనం చూసాం. కానాను శపితమైన ప్రజలు. వారు ఎందుకు శపితమైన ప్రజలు? నోవా శపించిన శాపం. నోవా కుమారుడు హాము ఏం చేస్తాడు? ఏమండి, నోవా దిగంబరిగా ఉన్నప్పుడు ఏమండి, నోవా గుడారంలోనికి వెళ్ళి, ఆ ద్రాక్ష తోటలో ఉన్న గుడారంలోనికి వెళ్ళి నోవా యొక్క దిగంబరి స్థితిని చూసి, ఆ దిగంబరి స్థితిని కప్పకుండా వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోయి అందరికీ చెప్తాడు అనమాట, వాళ్ళ అన్నలకి అందరికి. వాళ్ళ అన్నలు ఏం చేశారు? షేము, యాబేత్ ఏం చేశారండి? వెనక్కి తిరిగి నాన్నగారి యొక్క దిగంబరి స్థితిని చూడకుండా ఆయన దిగంబరి స్థితిని కప్పారు. అంతే చేసింది, అక్కడ జరిగిందని. నోవా లేచి బాధపడతాడు. అరేరే, ముందు హాము చూశాడు, చూసిన వెంటనే ఎవరికి చెప్పకుండా వచ్చి కప్పేసి ఉంటే పోయేది కదా. అప్పుడు నోవా ఏం చేస్తాడంటే హాము యొక్క బిడ్డల్ని శపిస్తాడండి. హాము యొక్క పిల్లలు ఎవరు? ఏమండి? కూషు, మిశ్రాయిం అంటే ఐగుప్తు ప్రజలు ఎవరు? నోవా కుమారుడైన హాము యొక్క పిల్లలు ఐగుప్తు. తర్వాత ఐగుప్తులో నుండి ఎవరు వచ్చారు? ఫిలిస్తీన్లు. చూడండి, ఒక వ్యక్తి శాపం పొందితే ఆ వంశంలో వచ్చే వాళ్ళందరూ కూడా ఏ విధముగా ఇశ్రాయేల్ ప్రజలకి శత్రువులుగా మారారు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులు శత్రువులే, ఫిలిస్తీన్లు శత్రువులే. తర్వాత కానాను. ఇప్పుడు 4 పిల్లలండి. మొదటి కొడుకు ఎవరు? కూషు. రెండోది మిశ్రాయిం అనగా ఐగుప్తు. మూడోది పూతు. 4వది కానాను. అప్పుడు నోవా ఏమంటాడండి? హాము, నీ పిల్లలు షేము వంశానికిను యాపేతు వంశానికి బానిస్తులుగా ఉంటారు. ఇప్పుడు కానాను ప్రజలు ఏమిటి? శపితమైన ప్రజలు. అందుకనే ఏమిటి ఇసాకు అంటాడు, నీవు కానాను స్త్రీలలో ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. అది 28వ అధ్యాయం మొదటి వచనాల్లోనే రాయబడి ఉంది.
ప్రియమైనదిన్నారా, యాకోబు ఆ మాటకు విధేయత చూపించడానికి కోసం చూడండి. ప్రియమైనదిన్నారా, తండ్రి ఆశీర్వాదం ఎందుకు, ఎటువంటి ఆశీర్వాదం పొందుకోవాలనుకున్నాడు? అబ్రహాము యొక్క వాగ్దానాలు, అది ప్రియమైనదిన్నారా పొందుకోవాలని ప్రయత్నం చేశాడు, ఆశీర్వాదాలు పొందుకున్నాడు. తర్వాత తండ్రి యొక్క మాటకు ఏ విధముగా విధేయత చూపిస్తున్నాడు చూడండి. ఆ మాటకు విధేయత చూపించడానికి కోసం ప్రియమైనదిన్నారా సుమారుగా 1000 కిలోమీటర్లు నడవాల్సి వచ్చిన, అలిసిపోయి పరుగులెత్తి నడిచి 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 ఎన్ని రోజులు పట్టిందో పాపం ఆయన 1000 కిలోమీటర్లు వెళ్ళడానికి. ఏమండి, ఎన్ని రోజులు పట్టిందో, రాత్రి పగలు నడిచి నడిచి నడిచి. ఏమండి, దేవునికి లోబడు నిమిత్తము, ప్రియమైనదిన్నారా దేవునికి లోబడు నిమిత్తం, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనేటువంటి ఆశతో, దేవుని అనుసరించాలనేటువంటి ఆశతో, తండ్రి మాటకు లోబడాలనేటువంటి ఆశతో, ప్రియమైనదిన్నారా ఆ ఆశ ప్రకారముగా తండ్రి మాటకు లోబడాలనేటువంటి తాను తీసుకున్న నిర్ణయమును బట్టి శ్రమలు పడడానికైనా యాకోబు వెనకాడలేదు. కానీ ఏసావు ఏం చేశాడు? కింద వచనం 8వ వచనం మీరు చదివితే చూస్తారు. అక్కడ ఏసావుకి తెలుసట. ఏం తెలుసు? కానాను స్త్రీలను చేసుకోకూడదని తండ్రి చెప్పాడు. ఉందండి వచనం, అక్కడ ఉంది. తండ్రి చెప్పాడని ఏసావుకు తెలుసు. కానీ ఏసావు ఏం చేశాడో తెలుసా? 36వ అధ్యాయం మీరు చదివి చూడండి. 2వ వచనంలో ఏమంటుందంటే, ఏసావు ఏమండి 3వ 4వ పెళ్లిళ్ళు చేసుకుంటాడు. ఆ 3-4 పెళ్లిళ్ళు కూడా ఎవరండి? ఆ స్త్రీలు ఎవరు? దే వర్ కానానైట్స్. కానాను స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. శపితమైన వంశంలో పుట్టినటువంటి స్త్రీలు. ఇట్ ఈస్ అవర్ చాయిస్. మన స్వేచ్ఛ. దేవుడు మనకి ఏమండి ఆత్మ గౌరవంతో కూడినటువంటి జీవితం దేవుడు మనకి ఇచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఏసావుకి యాకోబుకి ఉన్న వ్యత్యాసం అది ప్రియమైనది. వారి యొక్క కోరికల్లోనే వారి యొక్క ఆశీర్వాదాలు. ఇందాక నేను చెప్పాను, వి చూస్ సంథింగ్ ఎల్స్ అండ్ వి లాంగ్ ఫర్ సంథింగ్ ఎల్స్. మనం కోరుకునేది ఒకటి, ఏంటి? శరీర క్రియలు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏం కోరుకుంటాం? దేవుడు మనల్ని అన్ని మంచిగా చూడాలి, దేవుడు మనల్ని అన్ని మంచిగా చూడాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. కానీ మనం విత్తేదేంటి? మన క్రియలు ఎలాంటివి, మన ఆలోచనలు ఎలాంటివి, మన ప్రవర్తనలు ఎలాంటివి? ఏసావు ప్రియమైనదిన్నారా వాక్యంలో ఒక చక్కటి మాట చెప్తుందండి. శరీరం అంట దేవుని ఆలయము. మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీయులకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అనుకుంటాను. చదివి సహాయం చేయండి, చూద్దాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని, మీలో మనలో నివాసము చేస్తున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయను. 6వ అధ్యాయం కూడా తీయండి. 6వ అధ్యాయము ప్రియమైనదిలారా మరి 19వ వచనం చదవండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని. అవర్ బాడీ ఇస్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. మన శరీరం దేవుని యొక్క ఆలయం. ప్రియమైనదిలారా 12-13 వచనాలు ఏమంటుందో తెలుసా? అదే అధ్యాయంలో 6వ అధ్యాయంలో చదవండి, అది కూడా చూద్దాం. అన్నిటియందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు అన్ని చేయడానికి, మనం ఏ చేయాలనుకున్నా చేయడానికి దేవుడు మనకు స్వేచ్ఛనిచ్చాడట. కానీ అన్ని మంచివా? ఈజ్ ఎవ్రీథింగ్ గుడ్ ఫర్ అస్? అవన్నీ మనం ఈ ప్రపంచంలో చేయడానికి ఎన్నో ఉన్నాయి, తినడానికి ఎన్నో ఉన్నాయి. అన్ని తినేవన్నీ కూడా మంచివా? అలాగే చేసేవి ఎన్నో ఉన్నాయి, చేసేవన్నీ ఎన్నో ఉంటాయి. అన్ని చేయడానికి అవి మనకి మంచివాడిని. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. మనం చేసేటువంటి తీర్మానమును బట్టి ఉంటుంది.
దేవుని ఆలయమును పాడు చేసే తర్వాత వచనాల్లో ఏమంటాడో తెలుసా? అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని నేను దేని చేతను కొనబడ నొల్లను. అన్ని చేయడానికి నాకు స్వేచ్ఛ ఉంది, బట్ ఐ విల్ నెవర్ బికమ్ అ స్లేవ్ టు ఎనీథింగ్. దేనికి నేను బానిసునిగా మారిపోను. తిండి తినడానికి నాకు స్వేచ్ఛ ఉంది, నాకు ఇష్టమైంది నేను తింటాను, కానీ అదే తిండికి నేను బానిస్తుని కాను. కొంతమంది ఎలా ఉంటారంటే ఏమిటి ఈ ఏసావు లాగా. ఏసావు ఏం చేశాడు? తినకపోతే నేను చచ్చిపోతా, నా ప్రాణం పోతుంటే జ్యేష్ఠపుత్రపు హక్కు ఏం చేసుకోను. ఇప్పుడు ఇదే చాయిస్ మన ముందు దేవుడు పెట్టాడు అనుకోండి, మనం కూడా ఏసావు లాగా నీరసంగా ఉన్నాం, ప్రాణం పోయే స్థితిలో ఉంది. దేన్ని కోరుకుంటాం? ఒకవేళ ప్రాణం పోయే స్థితిలో ఉన్నా కూడా ఏం కోరుకుంటామండి? కొంతమంది అంటారు బ్రతికితే చాలనైనా. ఏమండి, జన్మ హక్కు ఎందుకు మనకి? ఆ జన్మ హక్కులో ఉండే అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు పెట్టుకుని ఏం చేస్తావు? తిని బతికితే చాలన్నా ఏసావు లాంటి వారు ఉంటారు. శరీరాన్ని పాడు చేసేది రెండు రకములు అంట. మిగతా పాపాలన్నీ బయట ఉంటాయి. కోపం ఉందనుకోండి బయట వాళ్ళని తిడతాం, లేదా ప్రియమైన ద్వేషం ఉందనుకోండి బయట వాళ్ళని దూషిస్తాం, లేదంటే బయట వాళ్ళని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాం. విగ్రహారాధన చేసాం అనుకోండి బయట ఉన్న విగ్రహాలకి నమస్కారం చేస్తాం. కానీ దేవుని ఆలయమైన శరీరాన్ని పాడు చేసే రెండు కార్యములు ఏంటో తెలుసా? రెండు విధమైన పాపము. అది కూడా ఉంది వాక్యంలో. కొరింథీ పత్రికలో చదవండి, ఎక్కడ ఆపారో అక్కడి నుండి చదవండి. భోజన పదార్థములు కడుపునకును కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము. ఇప్పుడు ఒకటి భోజనం అంట, రెండోది జారత్వం. అంటే ఏంటి? వ్యభిచారం. దేవుని ఆలయం శరీరం, ఆ భయం అనేది మనలో ఉండాలి. ద హోలీ స్పిరిట్ డ్వెల్స్ విదిన్ us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. మనలో నివాసం చేస్తున్నప్పుడు మన దేహాన్ని అంత పరిశుద్ధముగా ఏమండి మన దేహాన్ని ఎంత పరిశుద్ధముగా పెట్టుకోవాలనేది, ఎంత మంచిగా చూసుకోవాలనేది, పాడు చేయకుండా మన దేహాన్ని పాడు చేసేటువంటివి మనం ఏమిటి మన దేహాన్ని దగ్గర కూడా రానివ్వకుండా. ఏమిటి? ఆహారం అన్నాడు అక్కడ. ఆహారం ద్వారా ఏమిటి? శరీరం పాడైపోయేలాగా తినేటువంటి ఆహారం. ఈ రోజుల్లో టేస్టీగా ఉండేదంతా అదే కదా. ఏమిటి? టేస్ట్ లేనిది ఆరోగ్యం, టేస్ట్ గా ఉండేది. కానీ ఈ శరీరం ఏం కోరుతుంది? ఇట్ ఈస్ అవర్ చాయిస్ అగైన్. దేవుడు మరలా ఆ స్వేచ్ఛ దేవుడు మనకే ఇచ్చాడు. ఇట్ ఈస్ వాట్ యూ చూస్. తర్వాత ఏమంటున్నాడు? జారత్వం అంటే వ్యభిచారం. ప్రియమైనలారా, నీ కుటుంబ వ్యవస్థకు దాటి ఏమండి పొరుగు స్త్రీ అయినను పొరుగు పురుషునైనను నువ్వు చూసావనుకోండి, చూడటం అంటే చెడు చూపుతో చూసావనుకో, అది జారత్వం, వ్యభిచారం అంటారు. ఈ రెండింటి ద్వారా నీ శరీరాన్ని అంటే దేవుని ఆలయాన్ని పాడు చేసేటువంటి స్థితిలో నీవు దిగజారిపోతావు అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. సరే ప్రియమైనలారా, మరి ప్రియమైనలారా, మనం కోరుకునేటువంటి కోరికలను బట్టియే మనం మంచిగా ఉండడమా, క్షేమంగా ఉండడమా, మన జీవితమును మనం పాడు చేసుకోవడమా? ఒకవేళ ప్రియమైనలారా చూడండి, మన కోరికలను బట్టియే, ఎందుకంటే ఆ స్వేచ్ఛ కూడా దేవుడు మనకి ఇచ్చాడు. మనల్ని బలవంతం చేయడం దేవునికి ఇష్టం లేదండి. అందుకనే ఏదైనా తోటలో ఆదాము అవ్వని విడిచిపెట్టినప్పుడు కూడా ఏమన్నాడంటే, టైం ఎంత అయిందండి? సరే, ఇంకో 10 నిమిషాలు. అవ్వని దేవుడు సృష్టించి ఏదైనా తోటలో విడిచిపెట్టినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి నాయనా, జీవ వృక్షం ఒకటి ఉంది, మంచి చెడులను గురించిన జ్ఞానం ఇచ్చు చెట్టు మరొకటి ఉంది. ఇప్పుడు నీకు చెప్పడం నా బాధ్యత కనుక నేను నీకు చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? ఈ తోటలో ఉన్న ఏదైనా నువ్వు తిను,
కానీ మంచి చెడును గురించిన జ్ఞానం ఇచ్చు ఆ చెట్టు మాత్రం నువ్వు ముట్టుకోవద్దు, అది ముట్టుకున్న మరుక్షణం నువ్వు సస్తావు అని దేవుడు చెప్పాడు. కానీ వాళ్ళు కోరుకున్నారు ఏదండి? వాట్ డి దే చూస్? దేవుడు వారు మెడ పట్టుకుని, ఇప్పుడు మనం కుక్కలు పెంచే వాళ్ళు ఏం చేస్తారు? కుక్కకు ఒక గొలుసు తీసుకొచ్చి కట్టేస్తారు, అవునా? కుక్కను ఏం చేస్తారు? వదిలేస్తారు అలాగా రోడ్ల మీద. 10,000, 50,000, 1,00,000 రూపాయలు పెట్టి కుక్క పిల్లలు కొనుక్కొని వస్తున్నారు. కొనుక్కొచ్చి అంత డబ్బు పెట్టి కొనుక్కొచ్చి ఏం చేస్తున్నారండి? యజమానుని హక్కుని చూపిస్తారనమాట. దానికి ఒక మేడకి చేసి గొలుసేసి కట్టేసి నువ్వు పెట్టిందే తినాలి, దానికి ఇష్టం వచ్చింది గడ్డి తింటానికి వీల్లేదు. ఏమండి? హల్లెలూయా. ఏమండి? అన్నీ కూడా నీ ఇష్టానుసారంగానే ఆ కుక్కను పెంచుతావు. దేవుడు అలా చేయలేదు. మన మెడకు అనుకుంటాను ఆదాముకి అవకు గొలుసేసి ఉంటే బాగుండేమో అని కదా. ఈరోజు మనకి ఇన్ని బాధలు ఉండవు. బట్ గాడ్ ఈజ్ అ లవింగ్ ఫాదర్. దేవుడు మనల్ని ప్రేమించేటువంటి దేవుడు. మన స్వేచ్ఛను ఎవరిని తీసేసి బానిసులుగా మనల్ని దేవుడు ఎన్నడూ కూడా చూడలేదు. ప్రియమైన ఆత్మ గౌరవాన్ని ఇచ్చాడు. ఆ స్వేచ్ఛను మనం ఏ విధముగా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది ఇట్ ఇస్ అప్ టు us. అది మన చేతిలో ఉంది. బైబిల్లో ఎన్నో చెప్పాలి, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి. ఎన్నో ఉదాహరణలు. ఏసావుని చూసాం, ఏమండి? యాకోబుని చూసాం, ఆదాముని చూసాం, ఆదాము అమ్మలను చూసాం, మళ్ళీ అబ్రహాముని చూసాం. అబ్రహాము వాక్యం చెప్తుంది, అబ్రహాము ఏమండి? దేవుని అనుసరించి నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఆర్ వి చూసింగ్? అనేక సమయంలో మనం అనుకుంటాం, నేను దేవుని బిడ్డని, నేను బాప్తిజం తీసేసుకున్నాను, నేను బలారాధన తీసుకుంటున్నాను, నేను దేవుని బిడ్డని. కానీ ఏమండి? నీవు దేవుణ్ణి అనుసరిస్తున్నావా అనేది క్వశ్చన్ అనమాట. ఎందుకు అనుసరించాలి? ముందుగా చెప్పాను, మరలా చెప్తున్నాను. మనం ఆయన బానిసలం కనుక కాదండి. ఆయన్ని అనుసరిస్తే ఆయన పోలికలో మనం ఉంటాం. అంటే ఏంటి? పరిశుద్ధంగా ఉంటాం, మంచిగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన్ని ఎందుకు అనుసరించాలి? ఆయనలాగా మంచిగా ఉండడానికి కోసం, ఆయనలాగా పరిశుద్ధంగా ఉండడానికి కోసం, ఆయనలాగా ప్రియమైనలారా ఏమండి? నిష్కలంకముగా, ప్రియమైనలారా పరిశుద్ధముగా, పావనముగా ఉండడానికి కోసం ఆయనను అనుసరించాలి మనం. కొంతమంది ఆయన్ని వెంబడిస్తే ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదం కోసం వెంబడించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆశీర్వాదం కోసం వెంబడించేటువంటి వెంబడింపు ఎక్కువ రోజులు నిలబడదు. ఎందుకంటే ఆశీర్వాదాలు తగ్గిపోయినాయి అంటే ప్రియమైన దేవుణ్ణి దూషించడం కూడా ప్రారంభిస్తారు. ఆయన ఎందుకు అనుసరించాలి? ఆయన లాగా మారడానికి కోసం. దేవునికి స్తోత్రం. ఆయన లాగా మనం ఉన్నప్పుడే, ఆయన పోలికలో మనం ఉన్నప్పుడే మన ఆశీర్వాదములను నిలుపుకునేటువంటి స్థితిలో మనం ఉంటాం. ప్రియమైన దేవునికి స్తోత్రం. కనుక దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛ, ఆత్మ గౌరవం మనం ఏ విధముగా ఉపయోగించుకుంటాం? పేతురు ఏమంటాడో తెలుసా? దేవుడిచ్చిన స్వేచ్ఛను నీవు దుర్వినియోగం చేసుకోవద్దు అంటాడు. ఆ చివరి వచనం, ఆ ఒక్క వచనాన్ని మాత్రం మనం చదివి ఈ రోజు ప్రియమైన వాక్యాన్ని మనం ముగించుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనమును మనం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులై ఉండియు దుష్టత్వమును కప్పి పెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. మీ స్వాతంత్రమును దుర్వినియోగం చేసుకోవద్దయ్యా. డోంట్ మిస్యూజ్ ద ఫ్రీ విల్ గాడ్ హస్ గివెన్ యు. ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. మనం ఏ స్థితిలో ఉన్నాం? ప్రియమైన దేవుని ప్రేమను తప్పిపోయిన మనం, నిజమే, తెలియక ఎన్నో మార్లు మనం తప్పిపోయాం. We did many mistakes in our lives. మన జీవితంలో ఎన్నో పాపములు చేశాం, ఎన్నో పాపపు నిర్ణయాలు, శరీరాన్ని అనుసరించి. కానీ
నీవు దేవుణ్ణి నమ్మిన మరుక్షణం, ఒకవేళ దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా నీవు శరీరాన్ని అనుసరించావని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నట్లయితే ఇదియే రక్షణ దినం ప్రియమైన ద్వారా. ఈ క్షణములోనే దేవుడు నిన్ను నూతన సృష్టిగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. పాత జీవితాన్ని గతింపజేసి ఒక క్రొత్త ప్రారంభాన్ని, హీ వాంట్స్ టు గివ్ యూ అ న్యూ బిగినింగ్, ఒక క్రొత్త ప్రారంభాన్ని దేవుడికి ఇవ్వాలని ఈ రోజు దేవుడు ఆశపడుతున్నాడు. మనసారా స్వేచ్ఛతో దేవుని అనుసరించు వారుగా పౌలు చెప్పినట్లుగా దేవుడి కొరింథీ పత్రికలో దేవుని ఆయనను ప్రతిబింబించినట్టు వారమైతే, ఆయనను దేవుని కాంటంప్లేట్ చేసిన వారమైతే, నిదానించి ధ్యానించిన వారమైతే, దేవుని పరిశుద్ధతలో ఆయనకు పోలిన వారముగా మనం మార్చబడతాం. మనల్ని నాశనము చేసే పాపం మనలో ఉండదు, మనల్ని నాశనం చేసేటువంటి దుష్టత్వం మనలో ఉండదు. ఏమిటి మనల్ని ప్రియమైన ద్వారా హీన స్థితిలోకి దిగజార్చేటువంటి ఏమిటి క్రియలు మనలో ఉండవు కనుక ప్రియమైన ద్వారా మనం దేవునిలో ఆశీర్వదించబడిన వారముగా ఎన్నటికీ నిలిచి ఉంటాం. ప్రియమైన ద్వారా ఈ రోజు మనం పరిశీలన చేసుకుందాం.